శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. ఓవైపు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన పార్టీలు మరొక వైపు ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తుగడలను అమలు చేస్తున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, డిఎంకే, సిపిఐ, సిపిఎం, బీసీకే పార్టీలు ఒక జట్టుగా, ఏఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నా డిఎంకే, అన్బుమణి పిఎంకే, లక్ష్య జననాయక కక్షి పార్టీలు మరొక జట్టుగా బరిలోకి దిగుతున్నాయి. విజయ్ టీవీకే, సీమాన్నాం తమిళర్ కర్చి వేర్వేరుగా పోటీ చేయనున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికారంలో ఉన్న ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమిగా ఉన్నాయి. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఏఎన్ఆర్సీ 16 స్థానాల్లో, బీజేపీ 14 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఈ కూటమి ఎన్నికలకు వెడుతోంది. వీరు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు నగదు బదిలీ వంటి అంశాలు ఎన్నికల్లో మరోసారి విజయాన్ని అందిస్తాయనే విశ్వాసంతో ఉన్నారు. ఇండి కూటమిలో కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. పుదుచ్చేరిలోని ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక కేంద్రం విధిస్తున్న పరిమితులను ప్రధానాంశాలుగా చేసుకుని కాంగ్రెస్, డిఎంకే పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐఏడీఎంకే ఒంటరిగా లేదా ఇతర చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. పుదుచ్చేరి ఎన్నికల్లో కాంగ్రెస్ 6 సార్లు, డిఎంకే 4 సార్లు, అన్నా డిఎంకే 2 సార్లు, ఎన్ఆర్ కాంగ్రెస్ ఒకసారి ఒంటరిగా ఈసారి కూటమితో అధికారంలోకి వచ్చాయి. పుదుచ్చేరిలో తొలిసారి 1964లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 30 స్థానాలకు గాను 29 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 21 నియోజకవర్గాల్లో గెలిచి అధికారం చేపట్టింది. 1969లో 19 స్థానాల్లో పోటీ చేసిన డిఎంకే 15 చోట్ల గెలిచి పాలనలోకి వచ్చింది. 1974, 1977లలో జరిగిన ఎన్నికల్లో అన్నా డిఎంకే, 1980 ఎన్నికల్లో డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 1985లో కాంగ్రెస్, 1990లో జరిగిన ఎన్నికల్లో డిఎంకే పాలనా పగ్గాలు చేపట్టాయి. 1991లో కాంగ్రెస్, 1996లో డిఎంకే, 2001, 2006లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయి. 2011 ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విజయం సాధించింది. ఆ కూటమిలో అన్నా డిఎంకే, డిఎండీకే, సిపిఐ, సిపిఎం ఉన్నాయి. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమిలో డిఎంకే భాగస్వామిగా ఉంది. పుదుచ్చేరిలో 2021 ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 81.70% ఓట్లు నమోదయ్యాయి. ఎన్డీఏ కూటమిలో పోటీ చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలిచింది. ఇక బీజేపీ 6 చోట్ల విజయం సాధించింది. అదే కూటమిలోని అన్నా డిఎంకే 5 స్థానాల్లోనూ ఓటమి పాలైంది. 14 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అదే కూటమిలోని డిఎంకే 6 స్థానాలను చేజెక్కించుకుంది. 1 సీటులో పోటీ చేసిన వీసీకే, సిపిఐ ఓటమి పాలయ్యాయి. మరో 6 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. గత ఎన్నికల్లో కంటే అధిక సీట్లను సాధించాలని పుదుచ్చేరిలోని రాజకీయ పార్టీలు ఈసారి మరింతగా శ్రమిస్తున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, డిఎంకే, సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు ఒక జట్టుగా, ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నా డిఎంకే, అన్బుమణి పిఎంకే, లక్ష్య జననాయక కక్షి పార్టీలు మరో జట్టుగా బరిలోకి దిగుతున్నాయి. విజయ్ టీవీకే, సీమాన్నాం తమిళర్ కక్షి వేరువేరుగా పోటీ చేయనున్నాయి. 1996 నుంచి 2021 వరకు తమిళనాడు, పుదుచ్చేరికి ఒకే తేదీలో ఎన్నికలు జరిగాయి. నామినేషన్ దాఖలు, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఇలా అన్ని ఒకే తేదీలోనే నిర్వహించారు. ఈసారి వేరువేరు తేదీలో పుదుచ్చేరికి ఏప్రిల్ 9, తమిళనాడుకు ఏప్రిల్ 23న ఓటింగ్ జరగనుంది. పుదుచ్చేరిలో నామినేషన్ దాఖలు మార్చి 16 నుంచి మొదలైంది. 23 వరకు కొనసాగనుంది. 24న పరిశీలన, ఆ తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం మొదలవనుంది. ఏప్రిల్ 7 వరకు అంటే 14 రోజులు మాత్రమే ఓట్లు అభ్యర్థించేందుకు గడువుంది. పుదుచ్చేరిలో హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో విజయం ఎవరికి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి.
అధికార విపక్ష కూటములకు ధీటుగా సత్తా చాటాలని విజయ్ సారథ్యంలోని టీవీకే ఈసారి ప్రయత్నిస్తూ ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది? పుదుచ్చేరిలో అధికార పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఉత్కంఠను రేపుతోంది.